రూపాయలు 500. మీది ఏ ఊరు? నిర్దోళ్ళు మరి ఎంత వస్తుంది రోజుకి? రోజుకి అంతే 250, 300. ఇన్ని పెడతా నువ్వు? ఏంటి వెనకాల బాక్స్ పెట్టుకోవచ్చు కదా. బాక్స్ పెట్టుకుంటే తొక్కలేక నేను తొక్కడా కాదు, ఒక రాయి మీద పెట్టుకుని రా. నీకు మడత కాజా బాగుంది, ఎందుకని ఇది లాగేద్ది. నువ్వు ఇది తక్కువ పెడతా పెడుతున్నావు. మొక్కజొన్నలు ఈ 2 రోజులు నిలబడతావు. అవునా కదా? ఓకేనా? ఎవరైనా పెద్దోళ్ళు నడదోళ్ళు ఎవరైనా సాయం చేస్తున్నారా? మనకు సాయం చేసేవాళ్ళు కేశవ గడు మొత్తం రంగప్రసాద్ వీళ్ళందరూ ఎవరైనా సాయం వాళ్ళు కలుపుతావు కలవా? మనకు వాళ్ళు ఎవరో మనకు తెలియదు. వాళ్ళు కలవా పార్టీకి వచ్చినప్పుడు? మనం అంతకి బయటికి వెళ్ళాను నేను. బయటికి వెళ్ళవా? కలవాలి కదన్నా. ఖాళీగా ఉంటే ఇంటికాడ ఉంటావు కానీ బయటికి వెళ్ళను. ఎక్కడ కందులు దుర్గేసుకుని కలుపుతావు కలవా? ఎప్పుడైనా మా మీటింగ్లో వచ్చినప్పుడు వస్తారు, అప్పుడు మరి కలుపుతావు. మాట్లాడతావు కందులు దుర్గేసు? మాట్లాడే కలిసావా? మాట్లాడతారు. చెప్పాను నీ పరిస్థితి ఎలాగ ఉన్నాను, ఇలాగ ఉన్నా చెప్పాలా. కందులు దుర్గేసి చాలా మంచోడు, చాలామంది కలుపు చేశాడు. ఇవాళ నడదలు గెలుతాం కానీ కందులు దుర్గేసి గొప్పోడు. మీరు కళ ఏంటంటే మాకు ఇంటికి పెద్ద పెద్దలు అయిపోతా మనకేం పెడతారన్న భయంతో ఇలా ఉంటే నువ్వు బతుకుతున్నావు. ఈ రోజుకి 300తో హ్యాపీగా ఉంటున్నావు ఇవన్నీ నమ్ముకుని. అంతేనండా? నా మాట ఏనండి. కందులు ఇదో ఈ వ్యాపారం ఏం చేయలేరు ఏమంటే, ఈ వ్యాపారం చేయలేరు. మీరు వ్యాపారం పెంచండి, వెనకాల కడతమాతలు పెట్టండి అర్థంతో. నీకు గుర్తుపెట్టండి, మీకోసం చెప్తున్నాను. డబ్బులు వస్తాయి మీకోసం చెప్తున్నాను. నా మాట అండి ఎద్దరు నా అంకు చూడండి. ఓకేనా? చూసావా ఇస్తారన్నా, ఇచ్చేసావా? రావట్లేదు, నేను రోజు వస్తున్నాను. మిల్లునా? మరి మిల్లు డ్రైవర్లు వస్తున్నారు కదా. మిల్లు డ్రైవర్లు వస్తున్నారు, ఆడవాళ్ళు వస్తున్నారు, పడుకుంటున్నారు. ఓకే, ఇలాగ అరువు ఇచ్చేస్తాం, అమ్మకం వాళ్ళకి ఇస్తాం అంతే. రోజు కొనే కాడ రోజు మిల్లు కాడ కాబట్టి ఇస్తాం అంతే. ఓకే, బయట అయితే కంటికి కనపడరు. అది ఓకే. నీకు నమ్మకం వాళ్ళు ఇస్తున్నాను, నువ్వు మంచోడివే, నువ్వు హ్యాపీగా. నేనేం చెప్తున్నానంటే కొంచెం వ్యాపారం పెంచు. మిల్లు కాబట్టి మిల్లు కంపల్సరీ కనపడతాడు వెళ్తే. ఓకే, అదే కృష్ణగారి మిల్లు, కృష్ణగారి మిల్లు, కిట్టగారి మిల్లు. ఆయన మంచోడే, చాలా అసలు చంపించాడు లేకుండా. ఆయన మోసగాడు కాదు కానీ చాలా మంది లోపల మిల్లుకి వెళ్ళి అమ్ముకోమంటాడు. ఎందుకనంటే మీరు ఏం చేస్తారంటే రేపు నుంచి మడత కడదాలు అద్దతో పెట్టండి, ఇవి పెట్టుకోండి. ఇంక లాగిననుకో 300 కాదు, ఈ వ్యాపారంలో రోజు 1000 రూపాయలు మీకు లాభం రావాలని కోరుకుంటున్నాను. అదేలేండి, ఎందుకంటే నిజమండి వాస్తవం. ఇప్పుడు నేను ఎక్కడ కొన్నాం ఎక్కడ తిన్నాం, ఓకేనండి? ఇలా చూడండి, ఏం సినిమాలు చేశాను నువ్వు తెలుసు కదా. గబ్బర్ సింగ్ మన ఎంత శాంతం అంటే అంత శాంతం అంటే గుర్తుపెట్టుకోండి గురుగారు. మీకు వ్యాపారం అందుకే 4 మూలలో కలిపారు. మాట్లాడకపోతే నాకు రాదు. అలా వచ్చేద్దా మీరు సమస్య అనకలేదు, జనం వచ్చినప్పుడు వచ్చేస్తారు. మీరు అనకలేదు, ఇక్కడ ఎవడో లేడు ఇక్కడ. ఏమంటే ఎలా చూడండి, అంటే మీరు తెలిసిన వాళ్ళు వస్తారు. బోర్డు పెట్టుకున్నాను అనుకో, ఇదే మాట రేపునండి వెనకాల పెట్టుకోండి. రేపు పొద్దున్న రోజుకి 1000 రూపాయలు అమ్మొస్తాయి. అవునా కదా? బోర్డు పెట్టాలి, మీరు అడవద్దు. ఏమంటే వాస్తు ఇది.